గుడుంబా మహమ్మారి నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు విముక్తి కలిగింది. పాలమూరు జిల్లాను ఐడీ ఫ్రీగా మార్చడం కోసం కలెక్టర్ శ్రీదేవి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సాయంతో 3 నెలల్లోనే గుడుంబా రహిత జిల్లాగా మహబూబ్ నగర్ను మార్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో గుడుంబా బారిన పడి ఎన్నో కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. దీనికి బానిసైన కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారు. వయసులో ఉండగానే 100 ఏళ్లు నిండిపోయేవాళ్లు కొందరైతే జిల్లాలో మాతా శిశు మరణాలు, క్రైమ్ రేట్ కూడా పెరుగుతోంది. ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలే దీనికి బానిసలవుతున్నారు. కూలీ నాలీ చేసుకుని బతికే జనం తమ సంపాదనలో 80% సారా, గుడుంబా, కల్తీ కల్లుకే ఖర్చు పెడుతున్నారు. దాంతో కుటుంబం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు. గుడుంబా దారుణాల్ని స్టడీ చేసిన కలెక్టర్ శ్రీదేవి జిల్లా నుంచి దాన్ని తరిమివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ అధికారులను సమన్వయపరిచి దాడులు ముమ్మరం చేయించారు. సారా బట్టీలు ధ్వంసం చేశారు. ఐడీ ప్రీ మిషన్ను సెప్టెంబర్లోనే మొదలుపెట్టారు. జిల్లాలో 1515 గ్రామాలుంటే 1512 గ్రామాల్లో గుడుంబా నిర్మూలించినట్లు కలెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. 3 శాఖల అధికారుల కృషిని ప్రశంసించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గుడుంబా రహిత జిల్లా అని అధికారుల హర్షధ్వానాల మధ్య కలెక్టర్ శ్రీదేవి ప్రకటించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఈ ప్రక్రియ మన జిల్లాని ఐడీ లిక్కర్ ఫ్రీ డిక్లేర్ చేయడానికి వాళ్ళు తీసుకున్న చర్యలకి తోడ్పాటు ఇచ్చిన ఇతర డిపార్ట్మెంట్స్, ఎస్పెషలీ మన పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మన ఆరోగ్య శాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్, అలాగే మన స్పెషల్ ఆఫీసర్స్, ఇతర అన్ని డిపార్ట్మెంట్లకి పేరు పేరున ఈరోజు నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ డన్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఫర్ యూ. పుట్టిన ప్రతి చైల్డ్ యాక్చువల్లీ లైఫ్ మొత్తం చూడాల, కానీ 45 రోజుల్లో చనిపోవడము, మరి ఇదేంటి? దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన జిల్లాలో మగవాళ్ళు తాగడమే కాకుండా ఆడవాళ్ళు తాగడం కూడా ఒక చాలా కామన్ ఫినామినన్. సో ఈరోజు మనము ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ ఈరోజు మన జిల్లాలో లేదు అని మనం డిక్లేర్ చేయబోతున్నాం. కాబట్టి అవైలబిలిటీని తుంచేస్తున్నాం అని చెప్పి, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో దానికి మీకు అందరికీ కూడా జోహార్లు. జిల్లాలో ఎక్సైజ్ అధికారులు రోజు దాడులు చేస్తూ పూర్తి స్థాయిలో గుడుంబాను జిల్లా నుంచి తరిమేశారు. సారాపై దాడులతో జిల్లాలో మద్యం అమ్మకాలు కూడా పెరిగాయి. జిల్లాలో నల్లబెల్లం స్వాధీనం చేసుకుని బెల్లం పానకం ధ్వంసం చేశారు. మాట వినని సారా వ్యాపారులపై కేసులు పెట్టారు. 3 నెలల్లో 10 మందిపై పీడీ యాక్టులు పెట్టారు. బైండ్ ఓవర్లు చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ విభాగాన్ని కార్యోన్ముఖులు చేసి వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి వెళ్ళారు. నిజంగా నా వాజ్ బిట్ స్కెప్టికల్. జిల్లా మొత్తం దీన్ని అసలు లేకుండా చేయగలుగుతాను. నాకు కూడా కొంచెం ఉండే రిజర్వేషన్స్ ఉండే, బట్ అవన్నీ నిజంగా పోయినాయి. గ్రేట్ పీస్ ఆఫ్ వర్క్ బై ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మోస్ట్లీ నేను ఒక ప్రణాళికాబద్ధంగా మేము పనిచేసాం. ఆ ప్రణాళికలో భాగంగా ఒక 10 మంది మీద సారా నాటు తయారీ, రవాణా, అమ్మకం, తయారీ మరియు బెల్లం అమ్మకందారులని 10 మందిని మేము పీడీ యాక్ట్ కింద బుక్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ సెంట్రల్ జైలుకి పంపించాం. జిల్లాలో గుడుంబా తయారీ మళ్లీ మొదటికి రాకుండా చూడాలని ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంతటితో ఆగిపోకుండా తర్వాత తమ ఫోకస్ కల్తీ కల్లుపై ఉంటుందని ప్రకటించారు. కల్తీ కల్లును జిల్లా నుంచి తరిమేసినప్పుడే 100% జిల్లాలో తమ ఆపరేషన్ విజయవంతమైనట్లని చెబుతున్నారు. ఇంతకాలం గుడుంబా తయారీయే జీవనాధారంగా బతికిన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు.